మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ఏ3 నిందితుడైన ఉమాశంకర్ రెడ్డికి బెదిరింపులు రావడంతో కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీసులు ఆశ్రయించారు. తాడిపత్రికి చెందిన రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తిని కనుసూరు పరమేశ్వర్ రెడ్డి పేరుతో చెప్పి బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిన్న సాయంత్రం తమ అన్న రామకాంత్ ఫోన్ చేసి బెదిరించినట్లు ఉమాశంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిల్లోడు అమెరికా ఉన్నాడు, మంచి కుటుంబం కదా అని నేనే చేసాను సార్. ఫోన్ చేయనప్పుడు ఇంకా 4 ఏళ్ళు లేదు టెంపర్లో ఉంటుంది. ఆమె నీకు పెళ్లి సంబంధం మాట్లాడమని చెప్పాను. మంచి సంబంధం మంచి పిల్లోడు ఉంటే చూడరా అని చెప్పింది. ఈ పిల్లోడు అమెరికా ఉన్నాడు, మంచి కుటుంబం కదా అని నేనే చేసాను సార్. ఫోన్ చేయనప్పుడు ఇంకా 4 ఏళ్ళు లేదు బాగోగుల గురించి మాట్లాడాను సార్. మాట్లాడి ఆయన కూతురుంది ఈ నెలాఖరు పెళ్ళి నా దగ్గర నేను ఏం మామో బాగా పెళ్ళి అనిపించలేదని అడిగిన సార్. నవ్వుతానే చనువుంది కానీ నవ్వుతానే మాట్లాడాను. నెంబర్ లేదు ఎవరు పిలిచలేదని చెప్పి ఫోన్ కట్టేసి వెంటనే మా ఆయన ఫోన్ చేసినామా ఏదో అనుకున్నట్టున్నాడు, ఫోన్ కట్టేసినాడు. మళ్ళీ 2 సార్లు కట్టినా ఎంతో నాకు ఎపిసోడ్ ఒకసారి మాట్లాడుతున్నా పిల్లోడు మంచివాడు అని చెప్పి టెంపర్లో ఉంటుంది. ఆమె నీకు పెళ్లి సంబంధం మాట్లాడమని చెప్పాను. మంచి సంబంధం మంచి పిల్లోడు ఉంటే చూడరా అని చెప్పింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ఏ3 నిందితుడైన ఉమాశంకర్ రెడ్డిని బెదిరింపులు రావడంతో కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీసులు ఆశ్రయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి చెప్పండి. గంగోత్రి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్నటువంటి ఉమాశంకర్ రెడ్డిని అలాగే ఉమాశంకర్ రెడ్డి అన్నైనటువంటి రమాకాంత్ రెడ్డిని బెదిరించే విధంగా ఫోన్ కాల్స్ ఇచ్చినట్లు ఈ రోజు పులివెందుల అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే ఈ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఉమాశంకర్ రెడ్డికి సంబంధించినటువంటి అన్న రమాకాంత్ ను తాడిపత్రికి చెందినటువంటి రఘునాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సింహాద్రిపురం మండలం కసులూరు గ్రామానికి చెందినటువంటి పరమేశ్వర్ రెడ్డి పేరు చెప్తూ ఓ ఫోన్ కాల్లో ఈ రోజు బెదిరించాడనేటువంటి దాని విషయం పైన ఉమాశంకర్ రెడ్డి అర్బన్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రఘునాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పరమేశ్వర్ రెడ్డి పేరు చెప్పి బెదిరించాడనేటువంటి విషయానికి సంబంధించి అటు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయాలపైన లేకపోతే వీళ్ళ ఇద్దరి మధ్య గతంలో ఎక్కడైనా సొంత గొడవలు ఏమైనా జరిగినాయా, ఈ రమాకాంత్ కు తర్వాత రఘునాథ్ రెడ్డి మధ్య ఏదైనా ల్యాండ్ ఇష్యూలకు సంబంధించి గొడవలు ఏమైనా జరిగినాయనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమాశంకర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఫిర్యాదును బేస్ చేసుకొని అర్బన్ పోలీసులు 2 కోణాల్లో అటు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలోను అలాగే ఈ పరమేశ్వర్ రెడ్డి పేరు చెప్పి బెదిరించినటువంటి రఘునాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రఘునాథ్ రెడ్డి ఎందుకు బెదిరించాడు, దేనికి బెదిరించాడు, ఏ విషయం పైన బెదిరించాడు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేయడానికి అనేటువంటిది పరిస్థితి ఉందని అర్బన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కూడా ఈ బెదిరింపులో రావడం అనేటువంటిది ఇప్పటికే వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించిన ప్రధానంగా ఉండేటటువంటి ప్రధాన నిందితుల్లో ఒకరైనటువంటి ఉమాశంకర్ రెడ్డికి ఫోన్ రావడం అనేటువంటిది కూడా ఒక పులివెందులలో చర్చనీయాంశమైంది. అలాగే వాళ్ళ ఉమాశంకర్ రెడ్డి అన్న రమాకాంత్ కూడా అదే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించినటువంటి పరిస్థితి ఉండడం వల్ల పోలీసులు 2 కోణాల్లో విచారణ చేపట్టి పూర్తి వివరాలు అనేటువంటి వాటిపైన వచ్చినటువంటి వివరాలు బేస్ చేసుకొని సంబంధిత వ్యక్తుల పైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. పంపిణీ మాట్లాడతా